రైతులు కౌలు రైతుల చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 30 తేదీన జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈరోజు పాల్గొండ మండలం కొండాపురం గ్రామంలో కరపత్రం విడుదల చేసి రైతుల్లో ప్రచారం చేస్తాను. ఎందుకంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది రైతులకి. ఈరోజు ఆ హామీలు అమలు చేయట్లేదు. దాని మీద రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. మేమేం గొంతం కోరికలేమీ అడగడం లేదు. మీరు ఇచ్చిన గతంలో ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పేసి న్యాయబద్ధంగా దాన్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. అది అమలు చేయలేదు కనుక 2 సంవత్సరాలు పూర్తి అయింది. నేటికి అమలు చేయలేదు కనుకనే మేము జూన్ 30 తేదీ అనగా మంగళవారం నాడు కార్యక్రమం జరగబోతుంది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాయబారం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నాం. ఈ నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి రైతుల హక్కులను సాధించుకోవడానికి జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ రుణమాఫీ. ఈరోజు రుణాలు రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పండించినా కష్టపడి పెట్టుబడులు పెట్టినా అప్పులు అవుతున్నాయి తప్ప పెట్టుబడులు తిరిగి రావడం లేదు. పెట్టుబడులకు కావాల్సినంత ఏదైతే పంట పడుతుందో పంటల మద్దతు ధర అనేది అమలు జరగడం లేదు. అదే క్రమంలో రుణాలు ఊపిలో కూరుకున్న కనుక ఏక మొత్తంలో 2 లక్షల రూపాయలు రుణాలు తెలంగాణ ప్రభుత్వం వల్లే మాఫీ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. రెండోది మద్దతు ధరలు. ఈరోజు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి గతంలో అమలు చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఎక్కడున్నారో తెలియడం లేదు. కనుక మన రాష్ట్రంలో ఈ సిఫార్సును అనుసరించి సమగ్ర ఉత్పత్తికి C2+50% పెంచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతున్నాం. మొక్కజొన్న పంటకు సంబంధించి మొన్న ప్రభుత్వం కూడా మరి రబీ సీజన్లో కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన వారు అప్పుడు చెప్పారు. అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తారని. పక్క రాష్ట్రంలో మొక్కజొన్న పంట అంతా కొనుగోలు చేశారు. మరి మన రాష్ట్రంలో ఏదైతే వ్యత్యాసం ఉందో ఆ ధరని ఇస్తామని చెప్పారు. అది లేదు, గతి లేదు. తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పెరిగిన ధరలకు పెట్టుబడులకు అనుగుణంగా బ్యాంకు రుణాలు కూడా పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఈరోజు కౌలు రైతులకు సంబంధించి RBI నిబంధనల ప్రకారంగా 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీలు లేకుండా పూచీకత్తు లేకుండా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ 2024-25 సంవత్సరంలో ఇంతవరకు ఇవ్వలేదు. అది అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఇది ఆచరణలో రాలేదు కనుక ఆ అప్పు ఏదైతే ఉందో రైతులకు బకాయిని తీర్చాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఈ సీజన్ నుంచి ఇప్పటివరకు 20,000 రూపాయలు ఇస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని 50,000 రూపాయలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదే క్రమంలో వడ్డీ రాయితీ సంబంధించి కూడా నేటికి అతి లేదు, గతి లేదు. ఈ రకంగా బ్యాంకులో రైతు తాము తీసుకున్న అప్పులన్నీ పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. గతంలో పావుల వడ్డీ రాయితీ అనేది ఇచ్చేవాళ్ళు, ఇప్పటికి ఇవ్వడం లేదు. దీన్ని అమలు చేయాలని కోరుతున్నాం. పంటల బీమా సంబంధించి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా నష్టం జరిగితే ఆ బీమా అనేది రైతుకు అందేది. ఈరోజు బకాయి సుమారు 4,400 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి. అది కూడా అమలు చేయడం లేదు. అదే క్రమంలో రైతాంగం ప్రధానంగా కాలువ పూడికలు కానీ లేదా మరమ్మతులను చేపట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. మొన్ననేమో హడావిడి చేస్తారు. గ్రామానికి వచ్చి సాగునీటి ఎక్కడైతే కాలువలోనే అన్నింటి బాగు చేస్తామని. ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. గుర్తించి కాలువ పనులు చేపట్టాలని కోరుతున్నాం. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణతో పాటు ఏదైతే బ్యారేజ్ వద్ద తోటపల్లి బ్యారేజ్ వద్ద షటర్స్ పాడైపోయో ఆ 2 షటర్స్ని బిగిస్తామని చెప్పి గత సంవత్సరంన్నర కాలంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర కలెక్టర్ గారి సమక్షంలో సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి సమక్షంలో జరిగిన చర్చలు కూడా చెప్పారు. అది కూడా అమలు చేయడం లేదు. దానికి రెండింటి కలిపి కుడి ఎడమ షట్టర్స్ 18 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏపటి చిన్న మొత్తంలో కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రైతులకు ఏమవ్వాలి పంటల్లో పండగ. ఇప్పుడు వాతావరణ పరిస్థితి చూస్తే ఎల్ నీనో వల్ల మరి ఈ ఋతుక్రమంలో కొంత ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. వర్షాలు అనేవి పడిన దగ్గర విపరీతంగా పడిపోతే పడకపోతే పూర్తి పడిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి నేపథ్యంలో కాలువ పనులు అనేవి సక్రమంగా చేసి చక్కగా నీరు ఇవ్వాల్సిన బాధ్యత చివరి ప్రాంతం వరకు నీరు ఇవ్వాలని కోరుతూ ఈ విధంగా సమస్యల మీద రైతు హక్కుల కోసం రైతులోకమా మేల్కోండి. ఈ హక్కుల కోసం రేపు చలో విజయవాడని జయప్రదం చేయాలని కోరుతున్నాం. చలో విజయవాడ కార్యక్రమాన్ని జూన్ 30 తేదీన జరిగే కార్యక్రమంలో జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున రైతాంగ కథలు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.